ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్లో ప్రొద్దుటూరు నుంచి 3 వస్తువులను పొదుపు సంఘాల గ్రూపులు అమ్మకానికి పెట్టారని, ఆ వస్తువుల ధర అమ్మకందారుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వారు నిర్ణయిస్తారని, ఇందులో మెప్మా శాఖకు ఎటువంటి సంబంధం ఉండదని ప్రొద్దుటూరు మెప్మా అధికారిని మహాలక్ష్మి తెలిపారు. ఓపెన్ డిజిటల్ మార్కెట్లో టవల్స్, పికిల్స్, ఫుడ్ ఐటమ్స్ ప్రొద్దుటూరు నుంచి గత 9 నెలలుగా అమ్ముతున్నారని, అందులో 20 లక్షల రూపాయలు అవినీతి జరిగిందంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి చెప్పడం సరికాదని మెప్మా అధికారిని తెలిపారు. గత 9 నెలల నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్లో జరిగిన మొత్తం వ్యాపారం 4 లక్షల రూపాయలు మాత్రమేనని, అయితే 4 లక్షల వ్యాపారంలో 20 లక్షలు అవినీతి ఏ విధంగా జరుగుతుందంటూ మహాలక్ష్మి ప్రశ్నించారు. మహిళలను కించపరిచే విధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడటం సరికాదని అన్నారు. అందరికీ నమస్తే. నా పేరు అనురాధ. 32వ వార్డు మదర్ తెరిసా SLF గౌసరబ్బాని SHG. మేము 9 నెలల నుంచి మై స్టోర్ యాప్ ద్వారా మా ప్రోడక్ట్స్ భువనేశ్వర్ గృహ ఫుడ్స్ అనే పేరుతో ప్రోడక్ట్స్ ఇస్తున్నాము. ఈ ప్రోడక్ట్స్ వలన మాకు జరిగిన వ్యాపారం 9 నెలల నుంచి 58,000 రూపాయలు. ఆ అమౌంట్ కూడా హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ మా అకౌంట్లోకి వేస్తారు. మేడం వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. మేడాలకు కానీ, CEOలకు కానీ, RPలకు కానీ ఇందులో 1 రూపాయి వంటి ఆదాయం లేదు. ఏమంటే మా ప్రోడక్ట్ తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే మేము వాళ్ళు అమ్మిస్తున్నారు, వాళ్ళు పెట్టిస్తున్నారు, మేము అమ్ముతున్నాము. అందరికీ తెలియాలని దీంట్లో ఎవరికి మేడం వాళ్ళకి ఏ లాభాపేక్ష లేదు. హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది మాకంతా అమౌంట్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. నేను ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఆర్పీగా పనిచేస్తున్నాను. శ్రీ హనుమాన్ మహిళా సమాఖ్యకి ఆర్పీగా వర్క్ చేస్తున్నాను. మా మేడం మీద ఈరోజు కొన్ని మాటలు విన్నందుకు మేము కొంచెం బాధ కలిగేసి ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. ఆర్పీలను సతాయిస్తుందనే ఒక మాట, ఇంకొకటి ఆర్పీల దగ్గర నుంచి నెల 1000 రూపాయలు ఇస్తున్నారు అని ఆర్పీలు అన్నట్టు ఒక మాట వచ్చింది. మేము 93 మంది ఆర్పీలు ఉండాము. మేము మా వాళ్ళకు కూడా అడిగినాము, వస్తాను ఎవరన్నా మీరు ఇచ్చినారా, మేడం ఎక్కడన్నా అడిగినారా అనేసి. లేదు, మేమైతే ఇదైతే అవాస్తవము, ఎక్కడ 1 రూపాయి 100 రూపాయలు కూడా మేము మా మేడానికి డబ్బులు ఇవ్వలేదు. నెల 1000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినారు. దయచేసి ఇదైతే రాంగ్ అన్నా, ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతున్నాం. ఇదైతే గిన తప్పు, అవాస్తవం. ఇదైతే ఊరికే చెప్పాలని ఎవరన్నా ఆయన వాళ్ళకి చెప్పింటే ఆయన చెప్తున్నారేమో కానీ ఇదైతే అవాస్తవం. మేమైతే 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మాది శ్రీ వెంకటేశ్వర SHG. మేము పొదుపు సంఘాలలో ఉన్నాము. పొదుపు సంఘాలలో ఉండి మేము కరెంటు మొగ్గాలు పెట్టుకొని టవాళ్ళు నేర్పించుకుంటున్నాము. ఇప్పుడు మా ప్రోడక్ట్ను ONDC ద్వారా సార్ వాళ్ళు పెట్టమని చెప్పినారు, యాప్లో పెట్టమని చెప్పినారు. పెట్టినాము కానీ మా ఆర్పీలు సభ్యులు చేసేటివన్నీ వచ్చేసి హెడ్ ఆఫీస్కే పోతాయి. అంతా మాకు వచ్చేసి అకౌంట్లోనే పడుతుంది. మేడానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మా అకౌంట్లోకే ట్రాన్సాక్షన్ అంతా జరుగుతుంది. నుంచి 1,40,000 వ్యాపారం జరిగింది అంతే సార్. నా పేరు మహాలక్ష్మి. నేను మెప్మాలో TE CMMగా పనిచేస్తున్నాను. మాకు సంబంధించి 8 మంది CEOs ఉంటారు, 93 మంది RPs ఉన్నారు. అయితే ఈరోజు గౌరవ వైస్ చైర్మన్ గారు ఈరోజు నా మీద అవినీతి కింద ఆరోపణ అనేది చేయడం జరిగింది. దాంట్లో మొదటగా తీసుకుంటే ONDC అనే దాని మీద ప్రోడక్ట్స్ మీద చాలా లక్షల్లో లాభం తీసుకున్నారు అనే మాట వాడడం జరిగింది. అయితే ఇది ONDC అనేది ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫాము. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి మంచి ప్రోడక్ట్ని ఎవరన్నా నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా ఆన్లైన్ పేమెంటే ఉంటుంది తప్ప ఎక్కడ కానీ డబ్బులు ఇచ్చి పేమెంట్ చేసుకునేది అనేది ఉండదు. ఇక్కడ మా ప్రొద్దుటూరు తరఫున ఒక 3 ప్రోడక్ట్స్ అనేది పెట్టడం జరిగింది. ఒకటి టవాలు, పికిల్స్, తర్వాత అగరబత్తి అని. ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చిన ధరని వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. అయితే ఏ ప్రోడక్ట్ అన్నా మనం కొనాలంటే GST అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. దానివల్ల దానికి GST పడింది. అయితే ఈ మొత్తం కూడా మన ప్రొద్దుటూరు పరిధిలో ఉండేది కాదండి. ఇది టోటల్ హెడ్ ఆఫీస్ విజయవాడ దగ్గర వీళ్ళ ప్రోడక్ట్ని ఆన్బోర్డింగ్ చేయిస్తారు. అక్కడ నిర్ణయించిన ధరకు మాత్రమే ఈ ప్రోడక్ట్స్ అనేది కొనుగోలు చేస్తారు. ఇప్పటి వరకు ఇది చేయబట్టి దగ్గర ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దగ్గర 6 నుంచి 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ తీసుకుంటే 4 లక్షల రూపాయలు. అంటే ఎగ్జాంపుల్ టవర్స్ తీసుకుంటే 1,50,000, పికిల్స్ స్నాక్స్ తీసుకుంటే 50,000, అలాగే అగరబత్తిది 1.5 lakh. అంతా కలిసినా కూడా 4.5 లక్షలు అట్లా దగ్గర అవుతా ఉంది. కానీ ఇందులో 20 లక్షల అవినీతి జరిగింది. దీంట్లో 10 లక్షలు ఒకరికి, 10 లక్షలు ఇంకొకరికని
ఆడవాళ్ళైనా కూడా ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు ఇంట్లో మగవాళ్ళు చూస్తూ ఉంటారు, కీ ఇస్తే రిమోట్ కీ ఇస్తే ఆడుతుందని అడుగుతున్నారు. అది చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది. దానివల్ల నాకు చాలా బాధ వేసింది. అందుకే ఇది చెప్పుకోవాలి వివరణ అనేది కోసమని ఇక్కడ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, మేమే చేసుకోవాలని లేదు. ఇది ఎక్కడ బలవంతంగానే ఎక్కడ కానీ పెట్టలేదు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే మెప్మా బజార్ అంటే అక్కడ ప్రోడక్ట్ కావాలంటే కొంచెం తక్కువ ఎక్కువ జరుగుతుంది, కానీ ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవ్వరూ తప్పు చేసే అవకాశము ఉండదు. నా పేరు శ్రీనివాసులు, మా శ్రీనివాస ఫ్యాబ్రిక్. మా ఫ్యాబ్రిక్ ద్వారా మేము ఇద్దరం భార్యాభర్తలము బిజినెస్ చేసుకుంటున్నాము. అది మెప్మా ఓఎన్టీసీ ద్వారా మాకు వ్యాపారంలో మాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు వీడియో ద్వారా మేము విన్నాము. మాకు 20 లక్షలు వ్యాపారం జరిగింది అని అన్నారు. మాకు 9 నెలలు అయింది వ్యాపారం జరగబట్టి 1,40,000 అయింది మాకు దీని ద్వారా మాకు హెడ్ ఆఫీస్కు వెళ్ళి అమౌంట్ మాకు వస్తుంది, డైరెక్ట్గా మాకేం రాదు. అది మేడం ఆర్పిల్కు మేడంకి ఎవరికి రాదు, అది మాకే వస్తుంది. మేము మా బిజినెస్ చేసే హెడ్ ఆఫీస్ నుంచే మా ఇద్దరికి లింకు, కానీ మిగతా మధ్యలో ఎవరికి దీనికి సంబంధం ఉండదు. సిఓ మేడంలకు, సిఎంఎం మేడంకు, ఆర్పీకి ఎవరికి ఎటువంటి సంబంధం లేదు, మాకే సంబంధం. ఇది మాకు హెడ్ ఆఫీస్, మాకు హెడ్ ఆఫీస్కే నా అకౌంట్లోకే పడుతుంది సార్.